మేనిఫెస్టో అంటూ మోసపూరిత వాగ్దానాలు చేయడం, తర్వాత మోసం చేయడం, అది ఒక చరిత్రగా జరుగుతూ వస్తూ ఉంది. సేమ్ థింగ్ మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. హిస్టరీ రిపీట్స్ అని. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కొన్ని గంటల్లో ఎలక్షన్ జరగబోతుంది, కాన్ఫిడెంట్గా ఉన్నారు? 2019లో ఉన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నారా? అంతకన్నా ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నా. మీరు ఎక్కడ చూసినా, బహిరంగ సభల్లో కానీ ఎక్కడ చూసినా కంప్లీట్లీ స్వీప్ అంటున్నారు. స్వీప్ అంటానికి కారణం ఏంటి? బేసిక్లీ రజనీ, ఎలక్షన్లో 50% అన్నది థ్రెషోల్డ్ మార్క్. అండ్ ఈరోజు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నది బైపోలార్. ఒక పక్క జగను, ఒక పక్క జగన్కు వ్యతిరేకంగా ఇంతమంది కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాం. సో ఇట్స్ అ బైపోలార్ ఎలక్షన్. దీంట్లో థ్రెషోల్డ్ మార్క్ 50%. అండ్ ఈరోజు రాష్ట్రంలో 90% దాకా ప్రతి ఇంటింటి అభివృద్ధిలోనూ దేవుడి దయతో వాళ్ళ జగన్ పాత్ర, ఆ కుటుంబాల జగన్ పాత్ర ప్రస్ఫుటంగా వాళ్ళ ఇంటింటి అభివృద్ధిలో ఉంది. ఈ సిచ్యువేషన్ ప్రతి గ్రామంలోనూ ఉంది, ప్రతి మండలంలోనూ ఉంది, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి అలాంటప్పుడు దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగే పరిస్థితిలోకి దేవుడు నన్ను పెట్టి, దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగిన తర్వాత ప్రజలు ప్రతి ఇంట్లో జగన్ మా అన్న, జగన్ మా తమ్ముడు, జగన్ మా బిడ్డ, జగన్ మా మనవడు అన్న ఓనర్షిప్ ఉన్న పరిస్థితిలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 50% దాటి ఎందుకు రాకూడదు? ఎందుకు లాస్ట్ టైం కన్నా బెటర్ నెంబర్స్ ఎందుకు రాకూడదు? అక్కడ ముగ్గురు కలిశారు, బలంగా కనిపిస్తూ ఉన్నారు. చిన్నప్పుడు చిన్న చందమామ పుస్తకాలు చదువుకున్నది ఉంది, ఒకళ్ళు కలిస్తే అది బలం చాలా ఉంటుంది అని. ఎంతమంది కలిసినా కూడా బైపోలార్ సిస్టంలో 50% అనేది థ్రెషోల్డ్ మార్క్. ఎవరికి 50% కన్నా ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళంతా కలిసినా వాళ్ళకు లెస్ దెన్ 50% వాళ్ళకు వచ్చి, నేను ఒక్కనే ఉన్నా మోర్ దెన్ 50% ఇటువైపున ఉంటే ఆటోమేటిక్లీ వాళ్ళ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లో ఉన్న వాళ్ళ జగనే గెలుస్తుంది. జనం మీద విపరీతంగా నమ్మకం పెట్టుకున్నారు. జనమే నా బలం అని అంటూ ఉన్నారు. జనం 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 అంటున్నారు. జనం సేమ్ అదే విశ్వాసం, మీరు పెట్టుకున్నంత విశ్వాసంతో మీ వెనుక ఉంటారని అంత బలమైన విశ్వాసం ఎందుకు? ఎందుకనంటే బేసిక్లీ ఒకటేందనంటే రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత, ఈ రెండు పదాలకు ఒక మీనింగ్ అనేది 59 నెలల్లో తేగలిగాము, తెచ్చి చూపించగలిగాము. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి పేదింటి అభివృద్ధి కోసం ఈరోజు విత్తనాలు వేసాం. ఆ విత్తనాలు వృక్షాలు కావాలి. ఆ వేసిన విత్తనాలు వృక్షాలు కావాలి అని అంటే అందులో జగన్ పాత్ర చాలా క్రిటికల్, జగన్ చాలా అవసరము అన్నది ప్రతి పేదింట్లో కూడా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యింది. అర్థమయ్యేట్టుగా కూడా ప్రతి సభలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. సో పేదవాడి ఇంట్లో అభివృద్ధి జరగాలి అని అంటే పేదవాడు ఒక 10-15 సంవత్సరాలకు, ఈరోజు 1వ తరగతి చదువుతూ ఉన్న పిల్లాడు రేపొద్దున డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం వెతికే పరిస్థితిలోకి వచ్చేసరికి తన జీవితం మార్పు చెందే పరిస్థితిలోకి రావాలి అని అంటే జగన్ అక్కడ ఉండడం ఎంత అవసరమో ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అర్థమవుతూ వస్తూ ఉంది. ఎన్నికల క్యాంపెయిన్లో విమర్శల స్థాయి దాటిపోయింది. మీ ప్రత్యర్థులేమో మిమ్మల్ని సైకో, బందిపోటు, నశింపజేయాలని అంటున్నారు. మీరేమో చంద్రముఖి, లకలక అంటున్నారు, పసుపుపతి అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు బీభత్సంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే ఫ్రస్ట్రేషన్తో వస్తున్న ఆర్గ్యుమెంట్స్ అనుకుంటున్నారా? మీరు ఎట్లా చూస్తారో, ప్రజలకి ఏం చెప్తారు? నేను మాట్లాడే ప్రతి మాట చాలా డిగ్నిఫైడ్గానే ఉంటాయి,
Chandramukhi is not a abusive language. Pasupati is also not an abusive language. Lakalaka is not an abusive language. Vadala Bammali is also not a abusive language. Whereas Vala language is abusive language. A abusive language is coming from desperation. నేను ఒకటే అడుగుతున్నాను రజని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ రకంగా మీ జీవితాలు మార్చాను, నేను ఈ రకంగా మీకు మంచి చేశాను, నా మంచిని చూసి మళ్ళీ నాకు ఓటు వేయండి అని అడగలేని పరిస్థితులు. సో ఫైనల్గా మీరు ఏది మైండ్ మీదకి తీసుకోను అని అంటున్నారు, ప్రజల మీదకి వదిలేశాను, దేవుడి మీదకి వదిలేశాను అంటున్నారు. దేవుడు ప్రజలు మీ వెనక ఉంటారా? ఇప్పుడు ఈ పోలింగ్లో మీ వెనక ఉండి మీకు ఓటేస్తారా? వేస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అది నాకు దేవుని మీద నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. ఏం జరుగుతుందనేది మీకు కూడా నమ్మకం విశ్వాసం లేని మీకు కూడా జూన్ 4వ తారీఖు తెలిసిపోతుంది కదా. సో మీరు ప్రజలకి నేరుగా ఈ సందర్భంగా 2019 ఇంటర్వ్యూ అప్పుడు కొన్ని కీలకమైన సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? టీవీ9 తరపు నుంచి, టీవీ9 వీక్షకులు చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి, ఇదిగో ఈ పర్పస్ కోసం నాకు ఓటేయండి, లేదు ఇది చేస్తానని ఓటేయండి, లేదు నేను వైజాగ్లో రాజధాని పెడతాను కాబట్టి ఓటేయండి, లేదు మీకు వెల్ఫేర్ ఇస్తానని ఓటేయండి, ఉద్యోగాలు ఇస్తానని ఏ పాయింట్ మీద చూసి ఓటేయమని చెప్పి అప్పీల్ చేయగలుగుతారు? నేను ఒకటే ఒకటి అడుగుతా, ఒకటే ఒకటి అప్పీల్ చేస్తా రజనీ. ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తా. అంటే నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు, కులం కావచ్చు, వాళ్ళకున్న వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి, మీ భార్యతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్నపిల్లలు కదా, ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టద్దండి. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ నీడ్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్మోహన్ రెడ్డి గారు, అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని, పేద ప్రజలకు మీరు ఏదైతే అష్యూరెన్స్లు ఇస్తున్నారో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. నాకు వాట్ ఐ లైక్ ఈస్ ది అండర్లయింగ్ ఐడియా దట్ వీకర్ సెక్షన్ విమెన్ కంటే బిలో పావర్టీ లైన్ ఉండే మహిళలకి అంటే మినిమం సేఫ్టీ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్, మినిమం డే టు డే గడవడానికి ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ అనేది నాకు ఆ కాన్సెప్ట్ నచ్చుతుంది. అంటే ఒక అమ్మఒడి కావచ్చు, ఇప్పుడు ఇఫ్ యూ సీ అప్ టు అమ్మఒడి వచ్చే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేసరికి వీళ్ళకి 45 years వస్తుంది. 45 years to 60 years ఈ పథకం వస్తుంది, చేయూత వస్తుంది. సో ఎప్పుడు ఏదో ఒకటి ద్వారా వాళ్ళకు మినిమం సెక్యూరిటీ వస్తూ ఉంటుంది. రైట్. ఇంత కాలం ప్రయాణం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పార్టీ పెట్టిన ఆ మొదటి రోజుల్లో సీఎంగా ఉన్న 5 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, కత్తిపోట్లు, రాళ్ళ దాడులు ఏం నేర్పించాయి? ఏం ధైర్యం? పర్సనల్గా జగన్ గారి గట్స్ ఏంటి? అసలు చాలా షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది. భారతి గారు మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. అంత మొండిగా, అంటే చూడ్డానికి మాట్లాడుతుంటే చాలా సాఫ్ట్గానే కనిపిస్తారు, బట్ తను తీసుకుంటున్న స్టెప్స్ ఇంత డేరింగ్గా ఉంటాయా? నిన్న కూడా 175కి 175 కొడుతున్నాం, లేదు అంటే అది గెలిచినా ఓడినా అది నాదే, నాకు క్రెడిట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలి దాన్ని? దేవుని మీద బాగా డిపెండ్ అవుతాడు, దేవుని మీద చాలా నమ్మకం ఎక్కువ. దేవుడు రాసి పెట్టింటే ఎవరు ఆపలేరు, దేవుడు రాసి పెట్టకపోతే ఎవరు ఇవ్వలేరు. సో నేను నా బిలీవ్స్ను, నా నమ్మకాలను నేను కాంప్రమైజ్ చేసుకోకూడదు ఎప్పుడే కానీ. సో నా నమ్మకాల ప్రకారం ఏది మంచిది, ఏది నిజమైంది అనుకుంటానో అదే చేయాలా.
కాంప్రమైజ్ కాకూడదనే తత్వం ఒకటి, ఒకరి మీద డిపెండ్ అయ్యే మనస్తత్వం కాదు. అంటే ఏదైనా సొంతంగా కష్టపడతా, అంటే నాకుండే కెపాసిటీ ఏంది, నేనేం చేసుకోగలను, వాళ్ళు వస్తారు వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయకపోతే ఎన్ని ఒక ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఒక పవన్ కళ్యాణ్ కావాలను, ఒక మోడీ గారు కావాలను, వీళ్ళు వస్తేనే నా జీవితం బాగుంటుంది, వీళ్ళు రాకపోతే నాకు కష్టము అని అనుకునే మనస్తత్వం కాదు. నేనేం చేయగలను. రైట్. ముందు నుంచి అలానే ఉండేవారా మ్యామ్ జగన్ గారు? రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత అలా రాటుదేలాలా మీకేమనిపించింది? ముందు నుంచి హీఈస్ ఇండిపెండెంట్ పర్సన్. హీ డజంట్ లైక్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి. హీ లైక్స్ టు వాట్ ఎవర్ హీ క్యాన్. మనం ఎంతలో అయినా సరే మన మీద మనం డిపెండ్ అయి బతకాల, ఇంకొకరి మీద ఆశపడి ఇంకొకరి మీద ఏదో చేస్తారనే దీంతో బతకూడదు. అందుకనే కాంగ్రెస్ పార్టీని మేము విడిచిపోయినప్పుడు కూడా మెనీ పీపుల్ డెంట్ కమ్ విత్ అస్, బట్ హీ హ్యాడ్ నాట్ ఈవెన్ అ థింగ్ టు సే అబౌట్ ఎనీబడి. పలానోళ్ళు రాలేదని కానీ ఒక్క రోజు కూడా ఒక క్షణం కూడా అనుకోలే, వీళ్ళు రాలేదే వీళ్ళు చేయలేదే అని కూడా. ఎందుకంటే అంటే ఉండే దాంతో మనం ఏం చేసుకోగలము అనే మనసు. రైట్. కాంగ్రెస్ పార్టీని వదులుకొని ఒక పార్టీని ఫ్లోట్ చేసి ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి అయ్యారు. ఒక హీరో కైండ్ ఆఫ్ జర్నీ, ట్రాన్స్ఫర్మేషన్ జగన్ గారిలో చూశాను. ఈ సక్సెస్ని ఇలా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు ఆ పార్టీ మళ్ళీ ఇక్కడ పాగా వేయాలనుకుంటుంది. మీకు ఎలా అనిపిస్తోంది చూస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భాలు? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, ఆల్మోస్ట్ ఆల్ అసలు జీరో ఇక్కడ కదా ఆ పార్టీకి సంబంధించి. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చుమా, బట్ వాళ్ళు మంచి పద్ధతుల్లో ఉంటే ప్రజలు అనుగ్రహిస్తారు, దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ వాళ్ళు మంచి పద్ధతుల్లో పోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించినప్పుడు మంచి పద్ధతుల్లో పోలేదు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వేధించినప్పుడు మంచి పద్ధతుల్లో పోలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు మంచిగా పోవడం లేదని నేను అనుకుంటా. సో ఐ డోంట్ థింక్ యూజువలీ గాడ్ says yes to some kind of things like that. ఓకే. మంచి పద్ధతుల్లో పోతే ఎవరైనా కూడా, మంచిగా పోతే ఎవరికైనా కూడా మేలు జరుగుతుంది. కానీ ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలుగా ముఖ్యమంత్రి పాత్ర పోషించినారు, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. జగన్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. గులక రాళ్ళిచ్చుకొని కొట్టండి అండ్ చావుకు సంబంధించిన మాటలు కూడా స్పీచెస్లో బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను చంద్రబాబు గారి స్పీచెస్ చూడను ఎప్పుడే, కానీ విన్నప్పుడు అట్లీస్ట్ ఐ రీడ్ ఇన్ ద పేపర్. I read only the bullet points. I don't read the details also. కానీ అంత వయసోళ్ళు, అంత పెద్ద స్టేచర్లో ఉండేటోళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అంటున్నాడు. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళు హుందాగా మాట్లాడాలా, ఒకరికి ఆదర్శవంతంగా మాట్లాడాలా. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టే ఎవరైనా తిరిగి ఆయనకు వ్యతిరేకంగా అదే మాదిరిగా మాట్లాడితే ఆయనకు నచ్చుతుందా? చంద్రబాబు గారిని రాళ్ళతో కొట్టాలా, గ్లాస్తో పొడచాలా, చంపేయండి, నిన్ను చంపేస్తే ఏం చేస్తావు అని ఇవన్నీ. ఇప్పుడు శ్రావణి మాట్లాడింది అనుకో చంద్రబాబు గారిని, నచ్చుతుంది ఆయనకు? ఇస్ దట్ వాట్ హీ వాంట్స్ శ్రావణి టు లెర్న్? వాట్ డూ యూ థింక్? నో, ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. యా మ్యామ్, నిన్న నేను ఈ ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, వెంపల్లి, ఇలా వేల్పూరు, ఇలా అనేక విలేజెస్ ట్రావెల్ చేశాను. చూద్దాం, జగన్ గారు మొన్న ఇక్కడ నామినేషన్ వేసే రోజు ఒక స్పీచ్లో మాట్లాడారు, కడప అంటే కల్చర్, కడప అంటే ట్రెండ్, కడప అంటే నమ్మకం అని చెప్పి. ఒకసారి ఆ కల్చర్ని, ఆ ట్రెండ్ని చూద్దామని వెళ్ళాను. సీరియస్లీ ఆయన అన్న పదానికి ఇక్కడ జరిగిన డెవలప్మెంట్కి పెద్దగా తేడా ఏం కనిపించలేదు. వాట్ ఈస్ కల్చర్ హీ ఎక్స్ప్లోర్డ్, వాట్ ఈస్ డెవలప్మెంట్ హీ షోన్, వాట్ ఈస్ ట్రస్ట్ అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్తే దేవుడి ఫోటో పక్కన మీది జగన్ గారిది ఒక ఫోటో పెట్టుకొని వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంత ఎఫెక్షన్ని, ఎలా చూస్తారు ఈ డెవలప్మెంట్స్ని? ఇది జగన్ గారికి నాకు మా ఊరు, మా ఇది చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడ అసోసియేషన్ ఎక్కువ. జగన్ గారి స్పీచ్లో పులివెందుల కల్చర్ మంచి చేయడం, పులివెందుల కల్చర్ మంచి మనసు ఉండడం, పులివెందుల కల్చర్ భయపడకుండా ఉండడం, పులివెందుల కల్చర్ దేనికైనా కూడా వెనక్కి తగ్గకుండా ఉండడం అని చెప్పినప్పుడు ఒక పులివెందుల సిటిజన్గా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఓకే, రైట్ మ్యామ్. 2024లో మరొకసారి గెలిపించాలి అని కోరుతున్నారు, మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. గెలిపిస్తే మళ్ళీ డబ్బులు పంచడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమి ఉండదు అనే ప్రతిపక్ష నేతల విమర్శలకి
యాజ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రీనర్, వైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? డబ్బులు పంచడం గురించి వి జస్ట్ డిస్కస్ బిఫోర్ దిస్ వై ఐ థింక్ ఇట్స్ నాట్ డబ్బులు పంచడం, ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ మినిమం సెక్యూరిటీ ఆఫ్ ఎనీబడి. బీపీఎల్ పీపుల్. ఇప్పుడు మనకు 5 ఏళ్లలో మనకు 75,000 కంటే ఎక్కువనే ఉంది కదా, శ్రావణికైనా భారతికైనా. మనకు పని చేసుకోకపోయినా ఆ మేరకు వస్తుంది కదా, మరి వాళ్ళకి ఎందుకు రాకూడదు? వీఆర్ ఆల్ యూజింగ్ ది ఎర్త్స్ రిసోర్సెస్ ఓన్లీ. వీఆర్ ఆల్ బార్న్ టు ది ఎర్త్, ఆన్ టు ది ఎర్త్ యాజ్ ఈక్వల్ పీపుల్. పుట్టినప్పుడు అందరము పుట్టుకతో వస్తాము, అందరం పుట్టడమే, అందరము చనిపోవడమే కదా. మరి నాకు మాత్రం ఎందుకు 75,000 కంటే ఎక్కువ? 75,000 ఉండగలగాల, వాళ్ళకి ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నాం. సో అబౌట్ ద ఫ్రీ మనీ, ఐ మీన్ వీ జస్ట్ స్పోక్ అబౌట్ దాట్. రిగార్డింగ్ డెవలప్మెంట్, ఇఫ్ యూ సీ ది amount of capital expenditure that has been spent in the last 5 years, not just in the big things like ports, medical colleges, harbors, industries, ivanni pakkan pedte kuda we also have things like schools, hospitals, ante village secretariats. All of these things are also క్యాపిటల్ ఎన్ని డెవలప్మెంటే కదా. సో డెవలప్మెంట్ లేదని ఎందుకంటారు? ప్రతి ఊర్లో మీరు చూడండి, మా ఊర్లో జరిగినట్టయితే నాకు తెలుసు, కానీ ప్రతి ఊర్లో, ప్రతి మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ అయినాయి. ఐ థింక్ ఐవ్ సీన్ క్వైట్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆల్సో ఆన్ సోషల్ మీడియా, పీపుల్ పుట్టింగ్ అప్ ఆన్ యూట్యూబ్. మా ఊర్లో జరిగిన చేంజెస్ అని క్వైట్ అ లాట్ హ్యావ్ కమ్. వాలంటీర్లీ వాళ్ళకి వాళ్ళే పార్క్స్ డెవలప్ అయినాయి, ఊర్లలో రోడ్లు డెవలప్ అయినాయి, వాక్వేస్ డెవలప్ అయినాయి. ఇవన్నీ కూడా డెవలప్మెంటే కదా. అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చినాయి. గోడౌన్స్ కడుతున్నారు, ఈ కోల్డ్ స్టోరేజెస్ కడుతున్నారు. బికాస్ ఆర్స్ ఇస్ మోస్ట్లీ అన్ అగ్రేరియన్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ అ కోస్టల్ స్టేట్ విత్ అ బిగ్ సీ లైన్. దట్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్. సో వాటిల్లో అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ టు డెవలప్ ద స్టేట్. రాజశేఖర రెడ్డి గారి పాలన చూసిన తర్వాత అగైన్ జగన్ గారి పరిపాలన, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాట్లాడుకునేది ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్. ఎందుకు ఈ మూడిటి చుట్టే జగన్ గారి ఆలోచనలు, ఆయన వెనుకున్న మనుషుల ఆలోచనలు ఉంటాయి? అంత ఇష్టం ఎందుకు? పేదల నాయకుడిగా, పేదల కోసం ఉండే నాయకుడిగా ఎందుకు అంత తపన పడుతూ ఉంటారు అంటే ఏం చెప్తారు? వాళ్ళే మోస్ట్ నీడ్. ఇప్పుడు మనము కుటుంబ పెద్దగా ఉంటే మనం ఇంట్లో ఏది ఫస్ట్ నీడో అదే టేక్ కేర్ చేస్తాం కదా. సో దట్స్ వన్ థింగ్. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ఐ థింక్ ఐ ఫీల్ యునో జగన్ గారు ఈజ్ అ గుడ్ బిజినెస్ మెన్. వాట్ ఎవర్ రిసోర్సెస్ ఆర్ దేర్, హీ నోస్ హౌ టు యూజ్ ఇట్ వెల్, హీ నోస్ హౌ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. నన్ను ఎవరన్నా అడిగితే నీ డబ్బులు ఎక్కడ పెడతావు అంటే ఐడ్ లైక్ టు కీప్ ఇట్ విత్ జగన్ గారు, బికాస్ హీల్ డెఫినెట్లీ డూ వెల్ విత్ ఇట్. అంటే పోగొట్టడు, దాన్ని వృద్ధి చేస్తాడు అని. సో ఐ థింక్ రాష్ట్రం కూడా ఐ థింక్ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్ విత్ హిమ్ ఈజ్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఓకే, రైట్. పర్సనల్గా ఏమైనా సజెషన్స్ ఇస్తారా జగన్ గారికి ఎప్పుడైనా? అంటే ఈ డిస్కషన్స్ జరిగినప్పుడు ఈ పథకం గురించి, మీకు నచ్చిన అంశం గురించి. నాకు నచ్చిన దానిల గురించి చెప్తాను. నేను ఏదైనా ఫీడ్బ్యాక్ వింటే ఫీడ్బ్యాక్ చెప్తాను, కానీ నేను సలహాలు సూచనలు ఇవ్వను. ఓకే. ఎస్పెషలీ లోకల్ నుంచి గ్లోబల్ వరకు జగన్ గారు తీసుకున్న అనేక డెసిషన్స్లో ద కార్పొరేట్ స్కూల్ సిస్టమ్, అక్కడ ఏపీ గవర్నమెంట్లో అనేక పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఇంగ్లీష్ మీడియంస్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు మ్యామ్. ఎందుకు అలాంటి ఆలోచన? పిల్లలందరికీ ఇక్కడ ఎన్ని విమర్శ వచ్చినా స్టిల్ అది కంటిన్యూ చేయాలనుకోవటం, వెనక్కి తగ్గకపోవటం. ఆ స్కూల్ సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం పరంగా ఎందుకు అలాంటి స్టెప్ తీసుకున్నారు? మన పిల్లలకు మనం ఎందుకు ఇంగ్లీష్ మీడియం అనుకుంటాము? మా పిల్లలు చిన్నప్పుడు మేము బెంగళూరుకి షిఫ్ట్ అయినాం. అక్కడ కన్నడ అన్న వస్తుంది, ఇంగ్లీష్ అన్న వస్తుంది స్కూల్లో. మా పిల్లలకు తెలుగే వచ్చు. సో వాళ్ళకి స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడతాను నేను. సో అంటే సో దట్ దే ఫైండ్ ఇట్ ఈజియర్ అట్ స్కూల్. సో అట్లా మన పేద పిల్లలైనా కూడా రేపు పొద్దున ఎక్కడికి పోయినా, ఉద్యోగాలకు పోయినా, ఉన్నత చదువులకు పోయినా, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి కావాల్సింది ఏముంది? మా ఇంగ్లీషే కదా. నువ్వు మెడిసిన్ ఎక్కడన్నా తెలుగులో చదివినారా ఎవరన్నా? లా కూడా తెలుగులో చదవం కదా. మనం ఎన్ని ఇంగ్లీష్లో చదువుతాన్నప్పుడు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ, వై షుడ్ వి తెలుగుగా చదువుకోవాలా? సబ్జెక్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో చదవాలా? ఓకే, అంతే కదా. అంతే కదా. ఆబ్వియస్లీ. తాడేపల్లి మీ నివాసంలో
కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే ముచ్చటగా ఉంటాయి, ఎస్పెషల్లీ దట్ గోశాల. నేను క్వశ్చన్ స్టార్ట్ చేయకుందే మీరు నవ్వుతున్నారు. చాలా కనెక్ట్ అయ్యారు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అఫ్ కోర్స్ మాలాంటి వాళ్ళు. అది కాన్సెప్ట్ ఏంటి మ్యామ్? చిన్న చిన్న ఆవులు చాలా ముద్దు ముద్దుగా, వాటికి అన్ని పేర్లు కూడా పెట్టి భలే తిరుగుతూ ఉంటాయి. పండగలప్పుడు వాటికి మీరు మేత కూడా వేస్తూ ఉంటారు. దాని గురించి ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? ఫస్ట్ విజయవాడకు పోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత సంబడి ఇన్ సార్ సెక్యూరిటీ టీమ్ సజెస్టెడ్ టు మీ, ఆవులను పెట్టుకుందామమ్మా, ఎందుకంటే పాలు బయట నుంచి తెస్తాంటాము, అవి ఎంత సేఫ్గా ఉంటాయో లేదో మనకు తెలియదు కదా అని అట్లా మొదలైంది థాట్. పెట్టుకున్న తర్వాత కనెక్షన్ గ్రూప్ దీప. నేమ్స్ ఏమైనా గుర్తున్నాయా? ఎందుకు గుర్తున్నాయి, చెప్పండి. మహాలక్ష్మి, శివయ్య, ఓ వైద్య